యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మఫలములో మనము ఇతరుల ఎడల కలిగి ఉండవలసిన మూడవ లక్షణం మంచితనం. దేవుని యొక్క మంచితనమును మనము కూడా కలిగి ఉండాలి. అనగా మంచితనం అనేది ప్రతి మనిషిలో ఉండవలసిన ముఖ్యమైన గుణం. కానీ నేటి దినాల్లో చాలా మందిలో మంచితనం లేదు. బదులుగా పగ, ప్రతీకారము, ఇతరులపైన ద్వేషము ఇలా రగిలిపోతుంటారు. పాపమునకు రాజీ పడుతున్న పరిస్థితులు, అందును బట్టే ఎక్కడ చూసిన స్వార్థము, అనైక్యత పెరిగిపోతున్నాయి. కనుక నీవు ఎల్లప్పుడూ మంచితనము కలిగి జీవించుము. తద్వారా అనేకులను అవినీతి నుండి నీతి వైపునకు నడిపించుదువు. దేవుని చేత ఏర్పరచబడిన మీరు దయాలత్వమును ధరించుకొనుడి. అనగా దేవుని పోలిక నీలో నాలో ఉండాలని దేవుని కోరిక. దేవుని బిడ్డలైన మనము ఆత్మఫలము కలిగి జీవించాలి. అనగా ఇతరుల కష్టంలో వారికి తోడుగా నిలబడి వారిని బాధించకుండా వారికి వీలైనంత సహాయం చేయాలని మనసు కలిగి ఉండాలి. అంతేకాని చట్ట విరుద్ధంగా కక్షతో మనిషిని హతమార్చడం, వారిని హింసించడం, బాధించడం వంటివి చేయకుండా దేవుని మెప్పు పొందేలా ఇతరులను ప్రేమించడము, ఇతరులను ఆదరించడము, ఇతరులకు సహాయం అందించడం, ఇతరుల పట్ల కనికరించే హృదయం కలిగి ఉండాలి. మన దేవుడు కరుణామూర్తి. అందుకే ఆయన స్వభావము మనలో ఉండాలని దేవుని కోరిక. దేవుని కోరిక మేరకు నీలో ఈ మంచితనం ఉండేలా చూసుకో. ఒకవేళ ఇంతవరకు నీలో దుష్టత్వము, పగను, ప్రతీకారం చేయాలి ఇతరులకు అంటే నిన్ను బాధించిన వారికి నీవును ఏదో ఒక సమయంలో వారికి ప్రతీకారముతో వారిని ఇబ్బంది పరచాలి అని కోపముతో ఇంతవరకు నువ్వు రగిలిపోతున్నట్లయితే ఈ సందేశం విన్న తర్వాత అయినా నీలో మార్పు కలగాలి. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. నీ మంచితనాన్ని ఇతరుల ఎదుట కనుపరచు. దేవుని మెప్పును పొందేదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.